హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మనబడి. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం ఇంటర్మీడియట్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అందించబోతున్నాం. సో చాయిస్ పక్కన పెట్టి మీరు రాసే విధంగా మేము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ మీకు అందించబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 క్వశ్చన్స్ ఇచ్చి 2 రాయమంటారు కదా, ఆ రాసే 2 మీకు అందుబాటులో ఉండే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి అయితే మేము అందిస్తున్నాం. అండ్ ఉట్టి క్వశ్చన్సే కాదు, నెక్స్ట్ మన ఛానల్ నుంచి ఎక్స్ప్లెనేషన్స్ కూడా అందించబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఐపీతో పాటు ఖచ్చితంగా ఎంసెట్ జేఈఈ మెయిన్స్ కూడా సంబంధించి వీడియోస్ అన్ని మన ఛానల్ నుంచి అందిస్తాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ షేర్ చేయండి. అండ్ మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా హెల్ప్ అయ్యే విధంగా మన యొక్క హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ అండ్ అంతకుముందు కూడా ఇచ్చాము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ వల్ల స్టూడెంట్స్, అంతకుముందు స్టూడెంట్స్, మీ సీనియర్స్ చాలా లాభపడ్డారు. అండ్ ఈ ఇయర్ కూడా మీకు అటువంటి హెల్ప్ మన ఛానల్ నుంచి. బాటనీ ఫస్ట్ ఇయర్ సంబంధించి లాంగ్స్ అండ్ షార్ట్స్ చూద్దాం క్లియర్గా 1 by 1. సో ఫస్ట్ క్వశ్చన్, డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ మైక్రోస్పోరాంజియం అండ్ లేబుల్ ఇట్ వాల్ లేయర్స్, రైట్ బ్రీఫ్లీ అబౌట్ ది వాల్ లేయర్స్. సో మనకి బాటనీలో డయాగ్రామ్స్కి చాలా ఇంపార్టెన్స్. సో డయాగ్రామ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి, నీట్గా లేబుల్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు ఇంకా చెప్పాలంటే డయాగ్రామ్కి సగం మార్క్స్ అండ్ థియరీ పార్ట్కి సగం మార్క్స్ లాగా ఉంటుంది. హాఫ్ మార్క్స్ దానికి, హాఫ్ మార్క్స్ దీనికి. సో 8 మార్క్స్కి 4 మార్క్స్ వచ్చి డయాగ్రామ్ కన్నట్టు, 4 మార్క్స్కి మ్యాటర్ కన్నట్టు ఉంటుంది. సో మ్యాటర్లో షార్టన్ చేసిన పర్లేదు, కానీ డయాగ్రామ్ మాత్రం నీట్గా వేయడానికి ట్రై చేయండి. అండ్ లేబులింగ్కి చాలా ప్రిఫరెన్స్ అనేది మీరు ఇవ్వండి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్, డిస్క్రైబ్ ద టీఎస్ ఆఫ్ ఎ డైకాట్ స్టెమ్. డైకాట్ స్టెమ్ యొక్క టీఎస్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీనికి కూడా డయాగ్రామ్ నెసెసిటీయే. ప్రతి లాంగ్ క్వశ్చన్కి ఖచ్చితంగా డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, థర్డ్ వన్, డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఇన్ యాంజియోస్పర్మ్స్. సో యాంజియోస్పర్మ్స్లో ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ని క్లియర్గా డిస్క్రైబ్ చేయండి. నెక్స్ట్, డిఫైన్ రూట్ మోడిఫికేషన్, ఎక్స్ప్లెయిన్ హౌ రూట్ ఈస్ మోడిఫైడ్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. సో ఇక్కడ రూట్ మోడిఫికేషన్ డెఫినేషన్ అడిగాడు కదా, ఖచ్చితంగా దాన్ని చాలా నీట్గా ఎగ్జాక్ట్గా రాయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్, రూట్ మోడిఫికేషన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా పర్లేదు. డయాగ్రామ్స్కి మాత్రం ఖచ్చితంగా మినిమంగా అటెండ్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, డ్రా నీట్ లేబుల్ డయాగ్రామ్, డిస్క్రైబ్ ద పార్ట్స్ ఆఫ్ ఎంబ్రియో సాక్, మెన్షన్ ద రోల్ ఆఫ్ సినర్జిడ్స్ ఆఫ్ ఏ మెచ్యూర్ యాంజియోస్పర్మ్. సో ఎంబ్రియో సాక్ యొక్క పార్ట్స్ని డిస్క్రైబ్ చేస్తూ అండ్ అలాగే సినర్జిడ్స్ ఒక రోల్ని ఏంటో మెన్షన్ చేస్తూ మనం అయితే లేబులింగ్ వేసి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ హౌ స్టెమ్ ఈస్ మోడిఫైడ్ వేరియస్లీ టు పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. సో స్టెమ్ మోడిఫికేషన్ డెఫినేషన్ అడగకపోయిన రాసిన తర్వాతనే మనం స్టెమ్ మోడిఫై అయినవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. రూట్ మోడిఫికేషన్ కూడా అంతే, స్టెమ్ మోడిఫికేషన్ కూడా అంతే. ఖచ్చితంగా మోడిఫికేషన్ డెఫినేషన్ రాసిన తర్వాతనే మనం మిగతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ మినిమంగా డయాగ్రామ్స్ అయితే ఖచ్చితంగా లాంగ్స్కి వేయాలి. నెక్స్ట్, గివ్ ద సైలెంట్ ఫీచర్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ క్రైసోఫైట్స్. సో క్రైసోఫైట్స్ యొక్క ఇంపార్టెన్స్ సంబంధించి మనకు 7 to 8 పాయింట్స్ అయితే రాసుకుంటే మనకి ఇట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ బైనామియల్ నోమెన్క్లేచర్. సో బైనామియల్ నోమెన్క్లేచర్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్, డిస్క్రైబ్ ఎనీ 2 స్పెషల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లోరిసెన్స్. నెక్స్ట్, గివ్ అన్ అకౌంట్ ఆఫ్ ఫ్లోరల్ డయాగ్రామ్. సో ఫ్లోరల్ డయాగ్రామ్ అన్నది మనకి ఇప్పుడే కాదు, తర్వాత నీట్ వైజ్గా కూడా, ఎంసెట్ వైజ్గా కూడా ఫ్లోరల్ డయాగ్రామ్ చాలా యూజ్ అవుతుంది. సో ఆ ఫ్లోరల్ డయాగ్రామ్ని వేయడమే కాకుండా అర్థం చేసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, డిస్క్రైబ్ ద ఎసెన్షియల్ ఆర్గాన్స్ ఆఫ్ ది సోలనేసి. నెక్స్ట్, గివ్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ డైనోఫ్లాగెలేట్స్. Next, what is meant by homosporous and heterosporous pteridophytes? Give 2 examples. Next, describe the various types of pollen tube entry into ovary with the help of diagrams. సో ఖచ్చితంగా షార్ట్లో డయాగ్రామ్ అని మెన్షన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా డయాగ్రామ్ వేయాలి, లేకపోతే మార్క్స్ కట్ అవుతాయి దానికి డయాగ్రామ్ వేయకపోవడం బట్టి. సగం హాఫ్ ఆన్సర్ అటెండ్ చేసినట్టు మనం డయాగ్రామ్ వేయకుండా మనం ఓన్లీ థియరటికల్గా రాసామనుకోండి, డయాగ్రామ్ అని మెన్షన్ చేసినప్పుడు. కొన్నిసార్లు మెన్షన్ చేయకపోయినా డయాగ్రామ్ ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ఆన్సర్ బట్టి అది. నెక్స్ట్,
Describe the non-essential floral parts of plants belonging to Fabaceae. Next, differentiate between రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. చాలా సింపుల్గా అయిపోయే ఆన్సర్ ఇది. కాబట్టి ఇలాంటి ఆన్సర్స్ని ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. మనకు రాసేటప్పుడు కూడా చాలా కంఫర్ట్గా అయిపోతుంది. లాంగ్స్ డయాగ్రామ్ వేయాలి కదా, సో అలాంటి టైంని మనం కొంచెం అక్కడ ఇవ్వాలి అంటే ఇలాంటి ఆన్సర్స్ని ఖచ్చితంగా పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం డిఫరెన్సెస్ ఒక 8877 డిఫరెన్సెస్ రాస్తే ఇట్స్ ఎనఫ్. తొందరగా అయిపోయే ఆన్సరు. ఈ టైము మీరు లాంగ్స్కో షార్ట్స్కో డయాగ్రామ్స్కి ఇచ్చుకోవచ్చు, చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, గివ్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ బేస్డ్ ఆన్ పొజిషన్ ఆఫ్ సెంట్రోమీర్. నెక్స్ట్, వాట్ ఈస్ పెరిడర్మ్? హౌ డస్ పెరిడర్మ్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ది డైకాట్ స్టెమ్స్? సో పెరిడర్మ్ అంటే ఏంటి అండ్ డైకాట్ స్టెమ్లో పెరిడర్మ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది? నెక్స్ట్, రైట్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ క్లాసిఫికేషన్ ఆఫ్ జిరోఫైట్స్. సో జిరోఫైట్స్ యొక్క క్లాసిఫికేషన్ గురించి రాయాల్సి ఉంటుంది. సో డయాగ్రామ్స్ వేయాల్సి ఉంటుంది. జిరోఫైట్స్ ఏమన్నా ఈజీగా అనిపించిన జిరోఫైట్స్ సంబంధించి డయాగ్రామ్స్ వేయండి, ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఏ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ది ట్రంక్ ఆఫ్ ఎ ట్రీ షోస్ కాన్సెంట్రిక్ రింగ్స్. హౌ ఆర్ దీస్ రింగ్స్ ఫార్మ్డ్? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ రింగ్స్? నెక్స్ట్, రైట్ ద రోల్ ఆఫ్ ఫంగై ఇన్ అవర్ డైలీ లైఫ్. సో చాలా సింపుల్ ఆన్సర్ ఇది. అండ్ నెక్స్ట్, డిఫరెన్షియేట్ బిట్వీన్ రెడ్ ఆల్గై అండ్ బ్రౌన్ ఆల్గై. నెక్స్ట్, డిఫరెన్షియేట్ బిట్వీన్ లివర్వార్ట్స్ అండ్ మోజెస్. నెక్స్ట్, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ పవర్ హౌసెస్ ఆఫ్ సెల్. నెక్స్ట్, వాట్ ఆర్ న్యూక్లియోసోమ్స్ అండ్ వాట్ ఆర్ దే మేడ్ ఆఫ్? సో ఇవి టోటల్గా మనకి బాటనీ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో దట్ మీ ప్రిపరేషన్ చాలా హెల్ప్ అవుతుందని సో ఈ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో మిగతా క్వశ్చన్స్ సంబంధించి కూడా మన ఛానల్లో విజిట్ చేయండి. ప్లేలిస్ట్ ఖచ్చితంగా మీకు కావాల్సిన ఇంపార్టెంట్ అన్నీ కూడా మన ఛానల్లో అందించాం. మిగతా సబ్జెక్ట్స్ చూసుకోండి, బాటనీ అండ్ జువాలజీ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కూడా. సో ఖచ్చితంగా మీరు ఇవి ప్రిపేర్ అయ్యి ఫుల్ మార్క్స్ ఇచ్చుకోవాలని మన ఛానల్ తరఫు నుంచి మీకు అందరికి కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.